మీరెప్పుడైనా సముద్రం ముందు నిలబడి చూసారా? మనకి పైకి కనిపించేది అలలు మాత్రమే. కానీ లోపలేముందో మనకు తెలియదు కదా. అంధకారంలో దాగి ఉన్న రహస్యాలు, మునిగిపోయిన ఊర్లు, కనుమరుగైన నాగరికతలు ఇవన్నీ మన ఊహల్లో మాత్రమే ఉన్నాయా? లేక నిజంగానే ఆ సముద్రపు లోతుల్లో దాగి ఉన్నాయా? ఈరోజు ఆ మిస్టరీలోకి మనం ఒకసారి మునిగి చూద్దాం. సముద్రం మన కంటికి శాంతంగా, ప్రశాంతంగా కనిపిస్తుందేమో కానీ దాని లోతుల్లో అద్భుతాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వందల ఏళ్ల క్రితం సునామీలు, భూకంపాలు, సముద్ర మట్టం పెరగడం వంటివి చాలా ఊర్లను నీటితో మింగేశాయి. కానీ నిజానికి ఏమైంది అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. జపాన్లోని యోనగుని గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడ సముద్రం లోతుల్లో పెద్ద పెద్ద రాతి నిర్మాణాలు కనిపించాయి. వాటిని చూసిన వాళ్ళు ఇవి సహజ సిద్ధమైనవి కాదు, ఒకప్పుడు ఇక్కడ నాగరికత ఉండేదని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల్లో మాత్రం ఇంకా వాదోపవాదాలే కొనసాగుతున్నాయి. మన భారత్లో కూడా ఇలాంటి కథలున్నాయి. మహాబలిపురం దగ్గర సముద్రంలో మునిగిపోయిన ఆలయాల గురించి మీరు వినే ఉంటారు. అక్కడి వాళ్ళు అక్కడ 7 ఆలయాలు ఉండేవని, ఇప్పుడు ఒక్కటే కనిపిస్తోందని, మిగతావన్నీ సముద్రం లోతుల్లో నిద్రపోతున్నాయని చెప్తూ ఉంటారు. ఇక అట్లాంటిస్ కథను మరచిపోలేం కదా. గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పినట్టుగా అది ఒక అద్భుతమైన నగరం, అత్యాధునిక నాగరికత. కానీ ఒక్కసారిగా అది సముద్రంలో మునిగిపోయిందట. అట్లాంటిస్ నిజంగానే ఉందా, లేక ఒక కల్పిత కథ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానమైతే ఇప్పటిదాకా దొరకనేలేదు. ఇవి వింటే మనకు ఒక అనుమానం రాకుండా ఉండదు. ఈ రోజు మనం నిర్మిస్తున్న మెగా సిటీస్ కూడా ఒకరోజు సముద్రం కింద ఇలాగే మాయమైపోతాయా? ప్రకృతి శక్తి ముందు మన టెక్నాలజీ కూడా బలహీనమేనా? సముద్రం అంటే ఒక లైబ్రరీ లాంటిది. మనం చదవని పేజీలతో నిండిపోయి ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో పేజీ తెరుచుకుంటుంది, ఒక్కో మిస్టరీ బయటపడుతుంది. కానీ ఇంకా చదవాల్సిన పేజీలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ అదృశ్యమైన ఊర్ల కథలు మనలో భయం కలిగిస్తూనే ఆసక్తి కూడా రేకెత్తిస్తాయి. రేపటి రోజుల్లో ఎక్కడి నుంచి ఏ మిస్టరీ బయటపడుతుందో ఎవ్వరికీ తెలియదు.